సో మీ ఊరు మీద అంటే మీ ఊరు అంటే మీకు బాగా ఇష్టమా? సొంత ఊరు ఎవరు అసలు మామూలుగా? అంటే నల్గొండ సూర్యాపేట పక్కన కోమట్టుకుంటా. సో ఆ ఊరు ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? అంటే అంతగా ఏం లేదన్న, పల్లెటూరే. ఓకే. ఒక ఫేమస్ గుడి కానీ అలాంటివి ఏమన్నా? అట్లేం లేదు. అంటే మా ఊరి గుట్ట మీద సిద్ధుల గుట్ట అని పైన శివలింగం ఉంటది. ఇంకా ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారా? ఓకే ఓకే. అంటే స్వయంభూనా లేకపోతే ఎవరైనా? స్వయంగానే. అవునా? ఓ బాగుంటదా. సో శివరాత్రి శివరాత్రి ఇప్పుడు డెవలప్ అవుతుంది కదా, ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తున్నారా? ఓకే ఓకే. సో నాకు తెలిసి అటు మనకి నల్గొండలో అయితే ఆ కొండ మీద ఒక శివాలయం ఉంటుంది. నల్గొండకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ లో చాలా ఫేమస్ కదా, చెరువుగట్టు. రీసెంట్ గా వెళ్ళిన నేను కూడా చెరువుగట్టు, ఇంతవరకు వెళ్ళలేదు. సో అక్కడ అందులో పూజారి కూడా నేను నార్మల్ గా భక్తురాల లెక్కనే ఆ లైన్ కట్టి ఒక 5 hours ఆ రోజు మూడు గుండ్ల మీదకి ఎక్కినాం. ఆ రోజు అందరితో పాటు వస్తుంటే అక్కడ పూజారి ఉండి పాటలు పాడతావు కదా అమ్మాయి అని నన్ను లోపడి పిలిచి స్పెషల్ దర్శనం చేయించి ఆ స్వామి వారి దగ్గర పాట పాడిచ్చిండు అనమాట. అవునా? సూపర్. హ్యాపీగా ఉంది. మరి అంటే అందరికి దొక్కుద్దా? మరి అంతమంది ఉన్నారు, నీకెందుకు అదృష్టం దక్కింది? సో మనకున్న టాలెంట్ ఆ శివయ్య తన ముందు పాడించుకున్నాడు అనుకున్నా. ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. పాట పాడుతుంటే కూడా నాకు ఇంకా పాడాలనిపించింది ఆ శివుడి మీద పాడేసరికి. ఏం పాడారు? ఓ లింగయ్య ఓ రామలింగయ్య రారా లింగయ్య నా దేవలింగయ్య, ఓ లింగయ్య ఓ రామలింగయ్య రారా లింగయ్య నా దేవలింగయ్య, ఉండడానికి ఇల్లు లేక ఓ దేవలింగయ్య బండసేరి కల్ల నువ్వు నిలిసినావలింగయ్య, ఓ లింగయ్య ఓ రామలింగయ్య రారా లింగయ్య నా దేవలింగయ్య, కట్టడానికి బట్టలేక ఓ రామలింగయ్య పూలి శర్మ వేసినావా ఓ దేవలింగయ్య, ఓ లింగయ్య ఓ రామలింగయ్య రారా లింగయ్య నా దేవలింగయ్య, పెట్టడానికి బొట్టు లేక ఓ రామలింగయ్య విభుద బొట్టు పెట్టినావా ఓ దేవలింగయ్య, ఓ లింగయ్య ఓ దేవలింగయ్య రారా లింగయ్య నా దేవలింగయ్య. ఇక జనం అందరూ ఒకసారి టర్న్ అయ్యి ఉంటారు మీ వైపు. ఇట్లా అప్పటికి సింగర్ ఝాన్సీ కదా అని అందరూ సెల్ఫీలు దిగుతున్నారు. ఒకేసారి అక్కడ వాయిస్ లేచేసరికి అందరు అట్లా నిలబడిపోయారు. ఓకే. సో ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉన్నటువంటి ఝాన్సీ ఈ రోజు ప్రపంచానికి తెలిసింది. అవునన్న. అంటే నువ్వు గర్వంగా ఫీల్ అవుతున్నావా? మనకేంటి అనుకుంటున్నారా? ఎలా ఫీల్ అవుతున్నారు? అట్లా అనుకున్నాను నేను ఎప్పుడైనా. ఇప్పుడే కాదు, నాకు ఇన్ని లక్షల మంది ఫాలోవర్స్ వచ్చినా అన్నా కూడా నాకు అట్లా ఏముండదు, ఒక నార్మల్ గానే ఉంటా. వాళ్ళు నన్ను ఆదరిస్తున్నారు, దానికి చాలా హ్యాపీ. మనం ఎంత ఎదిగినా గానీ ఒదిగి ఉండడం నేర్చుకోవాలి అని ఖచ్చితంగా నమ్ముతా నేను. సో అట్లనే ఉంటా. ఎక్కువ అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు పాడుకునేది. ఏదో ఒక్కసారి పాడండి మన ప్రేక్షకుల కోసం. లిరిక్స్ అంత ఐడియా లేదు. మౌనంగా నీ ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగే కొద్దీ వదగమని అర్థం అందులో ఉంది, అపజయాలు ఎన్నెదురైనా గెలుపు. చాలా బాగుంటుంది ఆ పాట. అది ప్రతి ఒక్కరికి మంచి ఇన్స్పిరేషన్ సాంగ్. నిజంగానే ఈరోజు మీరు అంటే ఇంత బాగా పాడుతున్నారు, ఇక్కడ దాకా వచ్చారు. సో మీరు ఇంకా గొప్పగా అద్భుతంగా రాణించాలి. ఇంకోటి, మిమ్మల్ని చాలా మంది అన్నారు అంటే నీ బిడ్డని ఒక సంగీతం స్కూల్లో జాయిన్ చేయించు, ఇంకా బాగా తను రాణించగలదా. మరి వెళ్ళలేదు, అటువంటి ప్రయత్నాలు చేయలేదా? అంతే, చేయలే అన్న ఇంతవరకు అయితే. ఎందుకని? చెప్పిన అన్న స్టడీ డిస్టర్బెన్స్ అంటే నేర్చుకోవడం, ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ లైఫ్ లో మీకు అనుకోకుండా వచ్చిన ఈ ఆర్ట్, ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అయింది ఇప్పుడు. సో అలాగే మీ జాబ్ కూడా ఇంపార్టెంట్. నేను కాదంటే జాబ్ కొట్టడం కూడా చాలా, అది కూడా మనం గోలే. మరి దీన్ని ఇంకా బాగా అంటే ఇంకా మన గురించి ఇంకా చేసుకోవడానికి అంటే మీ దగ్గర అక్కడ ఎక్కడ చుట్టుపక్కల లేదన్నా, వస్తే ఇక్కడ హైదరాబాద్ దగ్గర రావాల్సింది. అందుకే మాకు చుట్టుపక్కల రికార్డింగ్ స్టూడియోస్ కూడా లేవు. ఏది రికార్డింగ్ చేయాలని హైదరాబాద్ రావాలి, ఇంటర్వ్యూస్ అన్నా హైదరాబాద్. ఇంత లాంగ్ జర్నీ అయ్యేసరికి దాదాపు 200 ఇంచుమించు 3 hours పడుతుంది. జర్నీ చేయాలంటే ఇంకా ఇబ్బంది అవుతుంది అన్నట్టు. మళ్ళీ ఇక్కడికి వచ్చి అనుకో డాడీ అక్కడ ఒక్కడే ఇబ్బంది పడతాడేమో అన్నట్టు ఇక్కడ రాబుద్ది కాదు. ఎందుకంటే అక్క ఎలాగా లేరు, వెళ్ళిపోయారు. అక్క పెళ్లి చేసుకో ముందు కూడా వాళ్ళ ఇద్దరు ఎక్కువ చేయరు బాయ్ దగ్గర. నేను తమ్ముడు. అవునే, వాళ్ళు బయటికి ఇప్పుడు వచ్చేది కాదు, మీరు తమ్ముడే సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫుల్ సపోర్ట్. చేయక్క ఎంకరేజ్ చేశాడు అనమాట, నువ్వు చేయగలుగుతావు. నువ్వు అంటే తమ్ముడు ఒకటే చెప్తాడు, ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ పెడతారు కదా, అసలు వాటిని పట్టించుకోకక్క,
అసలు లైట్ తీసుకోవాలి చదవం కూడా అదవలసిన పనిలే మనం. ఆ, ఇప్పుడు వాళ్ళు అలా పెట్టారనుకో మీ మీద ఈర్చి పడుతున్నట్టు లెక్క, అవును మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటున్నారని లెక్క. అవును మనం అదే తీసుకోవాలి. ఏదో ప్రోగ్రామ్ లో రోజా గారు కూడా ఇదే మాట చెప్పారు. అవును సరే ఆవిడ పొలిటికల్ గా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మనకు అనవసరం, కానీ ఆవిడ చెప్పిన ఒక మాట నాకు చాలా బాగా నచ్చింది. అలా పెట్టేటోళ్ళు ఏంటంటే మన మీద ఈర్చి పడుతున్నారు, మన మీద కుళ్ళుకుంటున్నారు. మన టాలెంట్ చూసి వాళ్ళు అలా కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు అవును అవును వాళ్ళు అన్నప్పుడు కూడా మనం ఇంకొంచెం మంచిగా దాన్ని డెవలప్ చేసుకోవాలనిపించాలి. అవును. సో తమ్ముడు కూడా అదే చెప్తాడన్న, వాళ్ళు నీకు నెగిటివ్ పెట్టారనుకో వాటిని పట్టించుకోక, అది కూడా ఒక స్టెప్ లాగా పెట్టుకొని ఇంకొంచెం ముందు పోవాలి తప్ప వాళ్ళు అన్నారని మనం ఏ రోజు ఆగిపోవద్దు. వాళ్ళు బ్యాడ్ గా పెట్టేటోళ్ళు ఆడ బ్యాడ్ గా పెట్టుకుంటేనే వాళ్ళ వెనకనే ఉండిపోతారు. వాళ్ళకి ఏం పనిలేకనే మనకు బ్యాడ్ గా పెట్టే. ఇప్పుడు ఎవరైనా వచ్చేసారనుకోండి, చెల్లి చక్కగా పాడుతుంది అని ఒక ఎంకరేజ్ చేయాలనే తపన వాళ్ళకి రావాలి. మీరు ఎలాగైనా పాడినివ్వండి, ఏదో ప్రయత్నం చేసింది కదా ఓకే అని పెట్టాలి కదా. బ్యాడ్ పెట్టడం వల్ల వాళ్ళకి సురకాలను అంటే దానికి ఇప్పుడు ఇన్స్టాలో కూడా నేను వ్యవసాయం వీడియోస్ ఇట్లా తమ్ముడు పెడతాడు కదన్నా, ఈమె నిజంగా వ్యవసాయం చేస్తుందా ఓన్లీ రీల్స్ కోసం అని కూడా చాలా మంది అంటారు. కానీ రీల్స్ కోసం చేయడంటే ఓన్లీ ఒక 30 seconds చూపిస్తానికి చాలా అన్న నాకు. కానీ పొద్దున్నాక ఒక రోజు ఒక వీడియో కూడా పెట్టిన, ఆ రోజు యూరియా చల్లుతుంటే ఇట్లా బ్యాగ్ బస్సు సైడ్కి వేసుకుని వేస్తుంటే ఇట్లా తీసి అది బాగా బ్లడ్ వచ్చింది అనమాట. ఇక్కడ షోల్డర్ మొత్తం రాయి కడతాం కదా, ఇక్కడ మొత్తం కొంచెం ఫ్లాట్ అయినట్టు అయింది. పైగా మీరు మహిళలు అంటే కొంచెం సున్నితంగా ఉంటారు, మగాళ్ళు అంటే కొంచెం పర్లే. అవన్నీ తట్టుకొని కూడా చేస్తున్నా. ఆ రోజు బాధ అయింది నాకు ఇక్కడ బ్లడ్ వచ్చేసరికి. నేను ఇంత కష్టపడుతున్నందుకు వీడియో తీసినందుకు వాళ్ళు నిజంగా చేయట్లే అంటారు కదా, చూడండి ప్రూఫ్ అని వీడియో తీసి పెట్టిన. ఇంకా చాలా మంది వాళ్ళు కూడా పెట్టిరు, నీ పన్ను చెప్తున్నా కదరా లైట్ తీసుకోవాలి మనం. కానీ కామెంట్స్ ఇంపార్టెంట్ మనకి. కామెంట్స్ మీరు డిజేబుల్ చేసుకోకండి, కంపల్సరీ కామెంట్స్ అనేది మనకి కావాలి. అందులో మంచిని తీసుకుందాం, చెడు కాకుండా లైట్ తీసుకుందాం అంతే. ఎందుకు దాన్ని మనం ఇది చేయాలి? కామెంట్స్ వల్ల కూడా మనలో ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ వస్తుంది. సో మీరు ఆ రకంగా ముందుకెళ్ళిపోండి. మీకు